రన్ చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాసనకు వస్తుంటున్నాం. దేవా, మెట్టుకు మరొకసారి మీ యొక్క పిల్లలంగా, మీ దాసులంగా, మీ జత్మని వారంగా మెట్టుకు మా మట్టుకు మేము మీ నిబంధన భక్షణలోనికి వస్తూ ఎన్నో విషయంలో తక్కువబడిన వారమని ప్రభా మెట్టుకు ఒప్పుకొనుచు ప్రభా మెట్టుకు ప్రభా మరొకసారి ప్రాణాత్మ దేహం లేదు మీ యొక్క ప్రభా శుద్ధ ప్రభా కలవరి రక్త ప్రోక్షణలోనికి మమ్మల్ని తెచ్చుకుంటూ ప్రభా మెట్టుకు ప్రార్థిస్తూ ప్రభా మెట్టుకు చీకటి అంధకార శక్తులను ప్రభా మీ శ్వాసంతో నజరేయుని యేసు నామములో బంధిస్తూ మా మధ్య మీ మహిమ కలిగిన తేజ సన్నిధిని మీరు ఉంచుతున్నామని ఓ ప్రభా మీ నామం అత్యంతంగా మహింపరచబడినదిగా మీరు ఉంచవలసినగా వేడుకుంటున్నాం. ప్రభా మెట్టుకు ప్రభా లేఖనం సెలవిచ్చినట్లు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా నేత్రంలో తెరము. ఈ బైబిల్ పట్టణం ద్వారా మీరే మహిం పొందము, పాటల్లో సహాయం చేయము, వాద్యంలో తోడేయండము ప్రభా. అదేవిధంగా ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు మా నేట్లను తెరము. అదేవిధంగా ప్రార్థిస్తుంటున్నాము గొప్ప తండ్రి పరిశుద్ధ దేవ, యాకోబును ప్రభా మరి యాకోబునకు మీ వాక్యం బయలుపరిచినట్లుగానే ప్రభా సమూయేలుకి ప్రభా మీ వాక్యం బయలుపరిచినట్లుగానే మీ వాక్యమును మీరు మాకు బయలుపరచవలసినగా ప్రార్థిస్తుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ వాక్యం దర్శించమని వేడుకుంటున్నాం. రాగలి మా ప్రియులను బట్టి వందనాలు, రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురామని వేడుకుంటున్నాం. ఈ సమయంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ స్తుతించి దీనికి మీ పాసులను చేరి కనికరమును దయను కృపను కోరుకుంటూ మీ పాదములు ఆశ్రయిస్తూ కనికరం కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి వందనం చెల్లించి మేటుకు ఉదయకాలము గృహ ప్రతిష్ఠలో సహాయపడినారు జోసెఫ్ అన్న భారతీయుని బట్టి వందనాలు. మనం ప్రేమించి ఇచ్చిన గృహంకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఆ గృహంను కూడా వారికి ఎంతో నివాసయోగ్యమైనదిగా మీరు మారుస్తురండి. ఓ ప్రభా ప్రార్థిస్తుంటున్నాం. నిన్న ప్రభా దావీదన్న థ్యాంక్స్ మీటింగ్లో మీరు సహాయపడిన మీ ప్రేమకు వందనాలు. ఘనమైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో స్తుతించి వందనం చెల్లించి దీని మన సత్వనంతో కనికరం దాని కృపను కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాడి సంఖ్య 488. పాత పుస్తకం అయితే 482. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు.
పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలో పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలో సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారిలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారిలో. నిత్య నివాసము లేదిలలోన కాత్రాలు కానాను పై నిలుపుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానాను పై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నాని మీ. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నాని మీ. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశల నన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి. ఐగుప్తు ఆశల నన్నీయు విడచి రంగుగా యేసుని వెంబాడించి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు అందమయ పరలోకంబు మనది. ఆకాడ నుండి వచ్చునేసు సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. 543 కొత్త పుస్తకం అయితే, పాత పుస్తకం అయితే 537. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, భయపడకు నేను నీ కేడెమును బహుమానము. భయపడకు నేను నీ కేడెమును బహుమానము. అత్యధికముగా చేతునని, అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పల్కన్. యెహోవా దేవుడే పల్కన్. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు. యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, నా నిబంధననే రద్దుపరచ ననే గదా. నా నిబంధననే రద్దుపరచ ననే గదా. నా నోట నుండి వెళ్ళిన, నా నోట నుండి వెళ్ళిన మాటను మార్చననే గదా. మాటను మార్చననే గదా. ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది, సర్వోన్నతు నా నిబంధననే రద్దుపరచ ననే గదా. నా నిబంధననే రద్దుపరచ
పరచననే గదా నా నోట నుండి వెళ్ళి నా నోట నుండి వెళ్ళి నా మాటను మార్చననే గదా మాటను మార్చననే గదా ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిక్కము సర్వోన్నతుని రాజ్యము శాశ్వతంబు నిక్కము తొలగిపోదు ఎన్నడు తొలగిపోదు ఎన్నడు లయము కాదు ఎన్నడు లయము కాదు ఎన్నడు ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి గాలదు నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి గాలదు నీ ఆనంద ప్రవాహములో నీ ఆనంద ప్రవాహములో నీవు త్రాగించుచున్నావు నీవు త్రాగించుచున్నావు ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది నీవు భయపడకుము బాధించు వారు రాకుండాను నీవు భయపడకుము బాధించు వారు ఉండను దూరముగా నుంచి యున్నాను దూరముగా నుంచి యున్నాను నీకు తోడయున్నాను నీకు తోడయున్నాను ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు యెహోవా
నా నిన్ను పోలిన వాడు ఎవడు? ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది. బైబిల్ కోరస్ పాడతాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలండి. ఇక్కడ ఆది కాండము 49వ అధ్యాయం. ఆది కాండము 49వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. జెనసిస్ చాప్టర్ 49 verse 1 and 2. ఆది కాండం 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. ప్రభు ప్రేమ కలిగిన దేవుడు లేఖనాన్ని మన కొరకై ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి వందనాలు. చిన్న భాగం మా కొరకే దీవించండి, చిన్న భాగం మా కొరకే ఆస్వాదించండి, చిన్న భాగంలో మా కొరకై ప్రభా విరిచి ప్రభా మెటుకు మమ్మలను తృప్తిపరచండి. ఎంగళ తండ్రి, మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు, ఈ సాయంకాలం మీ బైబిల్ పట్టణం మా అందరికీ ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ప్రోత్సాహకరంగా ప్రభా బోధించబట్టి కొరకైనటువంటిదిగా మీరు ఉంచమని వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అల్పుడు నన్ను ప్రాణాత్మ దేహంలో మీ నిబంధన రక్షణ తెచ్చుకుంటూ పరిచయం అంతటి కొరకైనటువంటి మీ సహాయం కోరుకుంటూ క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి కృతజ్ఞతలు చెల్లించి దీని మనసు ఆత్మీయంతో మహిమగంతా ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కనికరం దాని కృపను కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాత్రికాల సమయంలో మనం చూస్తూ ఉన్నాం, యాకోబు తన కుమారులను పిలిపించినాడు. అంత్య దినముల్లో మీకు సంభవింపబోయే సంగతులను మీకు తెలియజేస్తాను. అంత్య దినాల్లో మరి ఎన్నో విషయాలు సంభవిస్తాయి మీకు వ్యక్తిగతంగా, అవి మీకు తెలియజేస్తాను. చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులవుటకును, ఈ యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబట్టుకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కపదోకియా, ఆసియా, బితనియా అను దేశంలో యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తృలను గాక. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో భవిష్యత్తు జ్ఞానమును గురించి యాకోబు తన పిల్లలకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మీకు భవిష్యత్తులో సంభవించబోయేటువంటి సంగతులను నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మీరు భవిష్యత్తు జ్ఞానమును కలిగి ఉండాలి. అప్పుడే మీరు భవిష్యత్తు జ్ఞానం కలిగి ఉంటేనే మీరు సిద్ధపడగలరు. కాబట్టి మనము ఒక పిల్లల్ని బడిలో చేరుస్తున్నాం. బడిలో చేరిస్తే వాళ్ళు 1 సంవత్సరం తర్వాత బేటీలో పరీక్ష పెడతారు. అవన్నీ ఏం చేస్తారంటే ఆ సంవత్సరం రోజుల్లో పిల్లలకు నేర్పిస్తారు. 1 సంవత్సరం తర్వాత జరగబోయే పరీక్షకి 1 సంవత్సరం ముందు నుంచే సిద్ధపాటు చేస్తారు పిల్లల్ని. కాబట్టి మరి యాకోబు కూడా అదే చెప్తా ఉన్నాడు. ఇదిగో యాకోబు పిల్లలారా, ఇశ్రాయేలు పిల్లలారా, మీకు నేను భవిష్యత్తు రాబో దినాల్లో జరగబోయే సంగతులను నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. పోయిన వారం చూస్తున్నాం కదా, యాకోబు తన జీవితంలో ఈ భవిష్యత్ జ్ఞానాన్ని ఎప్పుడు పొందినాడంటే ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాతనే పొందినాడు. దేవుడు చిన్నప్పుడే ఈ వ్యక్తిని ఆశీర్వదించినాడు.
తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ యాకోబు యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదో దేవుడు బయలుపరిచినాడు. మనం చూస్తున్నాం 25 ఆది కాండంలో మనం చూస్తే దేవుడు యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు ఎట్లు యాకోబుని ఆశీర్వదించినాడు ఈ విషయాన్ని దేవుడు రెబ్కాకి, తల్లి అయినటువంటి రెబ్కాకి చెప్పినాడు. చూద్దాం ఆది కాండం 25 22, 23 వచనాలు. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరు కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అని అనుకుని ఈ విషయమే యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. కాబట్టి దేవుడు యాకోబు యొక్క ఆశీర్వాదాన్ని గురించి ముందే తెలియజేస్తున్నాడు రెబెకాకి. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం చూస్తుంటున్నాం, 2 జనములు ఉన్నాయమ్మా నీ గర్భంలో, 2 ప్రత్యేకించబడినటువంటి జనములు, 2 వేరువేరు జనములు, ఒకటి కలిసి ఉండే జనం కాదు, వేరువేరు జనములు. అయితే ఒకటి బలమైనది, ఇంకోటి ఏంటంటే ఇంకోటి బలహీనమైనది. అంత మాత్రమే కాదు, ఒకటి అధికారము కలిగినటువంటి జనము, ఇంకోటి ఏంటి దాసులుగా ఉండేటువంటి జనం. కాబట్టి ఈ 2 జనపదములు ఉన్నాయి. ఈ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ముందే బయలుపరిచినాడు. కానీ రెబెకా తన జీవితంలో యాకోబుకి ఈ ఆశీర్వాదాన్ని గుర్తు చేయలేదు. యాకోబు, దేవుడు నిన్ను చిన్నతనంలోనే నువ్వు బలమైన జనమని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. చిన్నతనంలో నుండియే నువ్వు ఒక అధికారివని, నువ్వు పరిపాలించేవాడవని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు యాకోబు అని చెప్పలేకపోయింది. అంత మాత్రమే కాదు, యవన కాలం వచ్చినప్పుడు తల్లి తన కుమారుడికి అబద్ధమును మోసమును నేర్పిస్తూ ఉంది. ఆశీర్వాదం కొరకై, దీవెన కొరకై అబద్ధమును మోసమును నేర్పిస్తూ ఉంది. మరి మనం చూస్తుంటున్నాం ఈ దినాల్లో ఇటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. పిల్లలకి అబద్ధములు మోసములు నేర్పించేటువంటి తల్లిదండ్రులు మరి లేకపోలేదు, వాస్తవం ఇది. కాబట్టి యవన కాలంలోకి వచ్చినప్పటికీ తన కుమారుడికి రెబెకా ఏం చేసిందంటే, ఇదిగో నువ్వు అబద్ధం చెప్పు నీ తండ్రితోటి, నీ పేరు ఏంటంటే ఏషావు అని చెప్పు. ఎంత మోసం. కాబట్టి యవన కాలంలో తల్లి ఈ వ్యక్తికి ఈ విధంగా నేర్పిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, యాకోబు కూడా యవన కాలంలో అబద్ధాన్ని మోసాన్ని ఆధారం చేసుకున్నాడు. యవన కాలంలో అబద్ధాన్ని మోసాన్ని ఆధారం చేసుకున్నాడు. అందుకే తన జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము ఆలస్యమైంది. తన జీవితంలో చాలాసార్లు మన జీవితంలో వేరు మార్గాలను ఎంచుకుంటాం. ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకై దేవుని సమయం కొరకు కనిపెట్టాం. చాలాసార్లు మనం తొందరపడతాం. అందుకే మన జీవితంలో దేవుని ఆశీర్వాదము దూరంగా అయ్యేది, దూరం అవుతుంది, ఆలస్యం అవుతుంది. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో యాకోబు తన జీవితంలో యవన కాలంలో అబద్ధాన్ని ఆశీర్వాదం చేసుకున్నాడు, మోసాన్ని ఆధారం చేసుకున్నాడు. అందుకే తన జీవితంలో ఆశీర్వాదం అనేది దూరం అయింది. అంత మాత్రమే కాదు, అందుకే భవిష్యత్ జ్ఞానం లేదు. ఇప్పుడు దేవుడు ఈ యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని ఇచ్చి యాకోబుని ఆశీర్వదించడం కోసము దేవుడు అనేకమైనటువంటి అనుభవాలు గుండా తీసుకెళ్లాల్సి వచ్చింది. దాంట్లో మొట్టమొదటి అనుభవం ఏంటంటే ఆది కాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే మందిర అనుభవము. ఏ అనుభవం? మొట్టమొదటి అనుభవము మందిర అనుభవము. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అందుకే ఆది కాండం 28వ అధ్యాయంలో యాకోబు అన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. చూడండి, ఆది కాండము 28వ అధ్యాయము చదవండి. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుని మందిరము. కాబట్టి దేవుడు యాకోబుకి మొట్టమొదటిగా మందిర అనుభవంలోనికి దేవుడు యాకోబుని తీసుకువెళ్తా ఉన్నాడు. గాడ్ ఈస్ టేకింగ్ హిమ్ టు ఆ చర్చ్ ఎక్స్పీరియన్స్, టెంపుల్ ఎక్స్పీరియన్స్. మందిర అనుభవం గుండా యాకోబును దేవుడు తీసుకువెళ్తా ఉంటున్నాడు. యాకోబును దేవుడు మందిర అనుభవం గుండా తీసుకువెళ్తా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మందిర అనుభవం గుండా దేవుడు యాకోబుని తీసుకువెళ్తా ఉంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఈ యొక్క దేవుడిచ్చిన ఈ యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని పొందాలి అంటే, ఈ ఆశీర్వాదమును అనుభవించాలి అంటే మనం చూస్తుంటున్నాము, మరి మనం కూడా మందిర అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి పోయిన వారం మనం చూస్తుంటున్నాము, మరి
దేవుడు బేతేలులో యాకోబుతో మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 28వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు మార్చి చదువుదాం. అప్పుడతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాన్ని కొన ఆకాశం అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. 13వ వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగా, నీ సంతాన మూలంగా ఆస్వాదింపబడును. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియక పోయాను అనుకొని చాలండి. కాబట్టి మనం చూస్తుంటున్నాం దేవుడు మరి యాకోబుకి స్వాస్థ్యాన్ని దయచేస్తూ వచ్చి ఉంటున్నాడు. నువ్వు పండుకునేటువంటి ఈ భూమిని నీకు, నీ సంతానమునకు ఇచ్చేదను. 14 వచనం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకలేని వలెనగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరం తట్టును, దక్షిణం తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశంలన్నీ నీ మూలంగా, నీ సంతానములుగా ఆస్వాదింపబడను. కాబట్టి మరి స్వాస్థ్యం ఇచ్చినాడు, అంత మాత్రమే కాదు, రెండోదిగా ఆయనను వ్యాపింపజేస్తుందని వాగ్దానం కూడా దేవుడు అనుగ్రహించినాడు. ఆయనతో మాత్రమే కాదు, ఆయన మూలంగా అనేకులు ఆస్వాదించబడతారని దేవుడు మరి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో నేను నీకు తోడేయండి, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశంలోకి నేను మరలా రప్పించదును, నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నేను విడువనని చెప్పగా. కాబట్టి మనం చూస్తుంటున్నాం వాగ్దానములను దేవుడు స్థిరపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, దేవుడు ఖచ్చితంగా తన ఎద్దుకు వచ్చి వారిని తోసివేసేటువంటి దేవుడు కాదు, వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు మోసపూరితమైనటువంటి వ్యక్తి దేవుని మందిరంలోనికి వచ్చినాడు. తండ్రిని మోసగించినవాడు, అన్నని మోసగించినవాడు, అబద్ధాన్ని ఆధారం చేసుకున్నవాడు ఎక్కడికి వచ్చినాడు? బేతేలు అనేటువంటి దేవుని ఇంటిలోనికి వచ్చినాడు. బేతేలు అంటే అర్థం ఏంటండి? బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని మందిరము. చదవండి ఆ మాట. 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. బేతేలు అంటే కింద ఉంది చూడండి అర్థం, అనగా దేవుని. ఇప్పుడు దేవుని మందిరంలోనికి ఒక అబద్ధీకుడు, ఒక మోసగాడు దేవుని మందిరంలోనికి వచ్చినాడు. అయితే దేవుడి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనం ఎట్టివారమైనా సరే దేవునింటిని మనకి గనపరిచినప్పుడు, దేవునింటిని ఆధారం చేసుకున్నప్పుడు, దేవునింటిని ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని సంధించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుడు సంధించకుండా ఎవరిని మరి ఊరికనే పంపించాడు. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని సంధిస్తాడు. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. పెళ్ళిళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ పెళ్ళిళ్ళు ఏం చేస్తారు తెలుసా? పెళ్లి కార్డులు ఇచ్చేటప్పుడు దాంట్లో ఒక కార్డు ఉంటుంది, స్పెషల్ కార్డు. ఆ కార్డు గేట్ దగ్గర ఇస్తేనే లోపలికి పంపిస్తారు. అట్లాంటి పెళ్ళిళ్ళు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు గ్రాండ్గా చేస్తారు ఆ పెళ్ళిళ్ళు. ఎవరికి పడితే వాళ్ళకి ఆహ్వానం లేదు అటువంటి పెళ్ళిళ్ళకి. ఆ పెళ్లి కార్డులో ఇంత ముక్క ఏదో ఉంటుంది. ఆ ముక్క మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు వెంట పెట్టుకొని వెళ్ళాలి. వెళ్ళి ఆ గేట్ దగ్గర ఆ ముక్క ఇస్తే వాళ్ళు లోపల పంపిస్తారు. ఆ ముక్క లేదనుకోండి లోపల రానియరు. కొన్నిసార్లు అట్లాంటిది ఉండదు, గేట్ దగ్గర పెడతారు. ఎవరు పడితే వాళ్ళు వస్తారు, జాగ్రత్తగా పెట్టండి, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పెడతారు. ఎవరైనా మరి ఒక పేదవారు ఎవరైనా వస్తే ఆహారం కోసం వాళ్ళు తోలేస్తారు. వెళ్ళండి ఆఖరిలో రండి, అంతా తిన్న తర్వాత మీరు రండి, అప్పుడు దాకా మీరు కనబడొద్దు ఇక్కడ అని చెప్తారు. అయితే దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చినా, ఏ తలంతో వచ్చినా దేవుడు వారిని సంధించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఒక అబద్ధికుడు, ఒక మోసగాడు దేవుని మందిరంలోనికి వచ్చినాడు. బేతేలు అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలోనికి ఒక అబద్ధికుడు, ఒక మోసగాడు దేవుని మందిరంలోకి వచ్చి ఒక రాత్రి సమయం గడిపినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దర్శించినాడు. దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుడు ఎవరిని కూడా దర్శించకుండా ఒట్టిగా పంపించివేయడు. దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. అందుకే పాత దినాల్లో మరి ఏముండేదంటే మందిరాల్లో సాయంత్రం పూట సువార్త కూడిక ఉండేది ఖచ్చితంగా. ఆ సువార్త కూడికలో విశ్వాసులు ఏం చేసేవాళ్ళంటే వారికి తెలిసిన వారిని, వాళ్ళ ఇంట్లో రక్షణ లేని వారిని సువార్త కూడికి తీసుకొచ్చేవారు. అట్లా సువార్త కూడికల ద్వారా అనేక మంది రక్షించబడ్డారు.
నేటి దినాల్లో సంఘాల్లో సువార్తకుడికి లేదు. పొద్దు నుంచి సాయంత్రం దాకా మందిరంలో ఉండాలంటేనే కష్టం. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, మరి ఎప్పుడెప్పుడు విశ్రాంతి తీసుకుందామా అన్నటువంటి ఆలోచన. వెనకటికి దినాల్లో మరి మేము చిన్నగా ఉన్నప్పుడు మందిరాల్లో సాయంత్రం పూట సువార్త కుడికి ఉండేది 7:30కి. ఆ సువార్త కుడికిలో మరి ఖచ్చితంగా సువార్త వాక్యం ఉండేది. విశ్వాసులందరూ వచ్చేవాళ్ళు. విశ్వాసులు మేము రక్షించబడ్డాము, మాకు సువార్త అవసరం లేదు అని చెప్పి అనుకున్నాను. రక్షించబడిన వాళ్ళకే సువార్త ఎక్కువ అవసరం. ఎందుకంటే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు ఏమైందంటే దేవుని శక్తి. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయింది. మరి కడవరి మరి మనం ఇంకా సంపూర్ణ ప్రభు ముందు ఇంకా నిలబడలేదు. ఇంకా మనం రక్షించబడుతున్నాం. దినదినము మన రక్షణని పరీక్షించుకుంటున్నాం, మన రక్షణని కాపాడుకుంటున్నాం. కాబట్టి సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షించబడుతున్నటువంటి మనకి దేవుని శక్తి అయింది. కాబట్టి చాలామంది సువార్తకు రారు. మనం రక్షించబడ్డాంలే, మనకెందుకులే. చాలామంది సువార్త కుడికి ఉండరు. చాలామంది ఈ దినాల్లో సువార్త కుడికులు కూడా లేవనుకోండి నేటి దినాల్లో. కారణం ఏంటంటే ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. సంఘాలలోకి ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. ఎంతోమంది అన్యులు దేవుడిని ఇంటిలో అధికారులుగా నియమితులు అవుతూ వచ్చుంటున్నారు. ఎంతోమంది మరి సాక్ష్యం లేని వారు కూడా దేవుని సంఘాల్లోనికి జొరబడి ఇప్పుడు దేవుని సంఘాలలో నాయకులుగా మరి పిలువబడుతూ ఉన్నారు. అందుకే నేటి దినాల్లో మరి ఏమవుతుందంటే క్రమం తప్పిపోతా ఉంది. ఒక ఆయన అన్నాడు నాతోటి, ఏందన్నా ఊరికిన వాక్యము 10 ఆజ్ఞలు చెప్పు, అదే వాక్యం అంటున్నాడు నాతోటి ఒక ఆయన. కాబట్టి మరి సంఘంలో అధికారి అయినా మరి నేనన్నా, నువ్వు చెప్పినంత సులువైంది అయితే వాక్యం చెప్పడము, నేను ఇంత కష్టపడి ఉద్యోగం వదులుకొని ఇల్లు వదులుకొని సేవకు రావాల్సిన పని లేదు, ఆ వాక్యం మీద అందరు ఇళ్లలో ఉండి చదువుకుంటే సరిపోయిద్ది అని చెప్పినాను. కాబట్టి మనం చూస్తుంటున్నాం గ్రహింపు లేదు, నిర్లక్ష్యం వచ్చేసింది చాలామంది జీవితాల్లో. కాబట్టి మనం చూస్తుంటున్నాం చాలామంది అనుకుంటున్నారు క్రమము లేదు నేటి దినాల్లో సంఘాలలో. కాబట్టి ఎంతో భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మరి దేవుని ఇంటికి మరి నడిపించబట్ట అనేకులు ఆ దినాల్లో ఏం చేశారంటే వాళ్ళ ఇళ్లలో రక్షణ లేని వారిని, వాళ్ళ స్నేహితుల్ని, వాళ్ళ బంధువుల్ని ఒకసారి మందిరానికి రండి అని ఆహ్వానించేవారు. ఎంత గొప్పదైనటువంటి విషయం. నేటి దినాల్లో మనమే సంఘ మందిరానికి రాము, మన కుటుంబాలే మందిరంలో కనబడవు. మళ్ళా మనకి మందిరాల్లో ఏంటంటే అధికారాలు, మనం ఏదో గొప్పవారం అనుకుంటూ ఉంటాం. దేవుని మందిరాల్లో మనమే కనబడం. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి విషయం. దేవుని మందిరంలో మనమే కనపడం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు. ఈ అధికారాలు శాశ్వతం కాదు. దేవుని మందిరంలో ఉన్న అధికారాలు ఎప్పటికీ కూడా ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఒకరోజు దేవుని ముందు నుంచోవాలి, ఒకరోజు దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. కాబట్టి మరి అప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి నేటి దినాల్లో ఎంతోమంది డబ్బులు ఇచ్చే అధికారాలు, వాళ్ళతో వీళ్ళతో చెప్పించుకొని అధికారాలు, ఇట్లా రకరకాలైనటువంటి విధానాల్లో దేవుని సంఘాల్లో అధికారులుగా లేకపోతే బాధ్యత గల వారిని పెద్దలుగా నియమించబడతా ఉన్నారు. కారణము అందుకే నేటి దినాల్లో సంఘాలలో క్రమం లేకుండా పోతా ఉంది. వెనకటికి ఒక సంఘంలో మరి ఎవరైనా బాధ్యత గల వారిని నియమించాలంటే కుటుంబ సాక్ష్యము, వ్యక్తిగత సాక్ష్యము అన్నీ చూసేటువంటి వారు. జీవితం సరిగ్గా ఉందా అన్నీ చూసేటువంటి వారు. అంత మాత్రమే కాదు, సేవకు వచ్చేటప్పుడు కూడా ఎట్ట పడితే అట్ట తీసుకునేటువంటి వారుగా సేవకు వచ్చేటప్పుడు కూడా సాక్ష్యం బాగుందా, నిజంగా దేవుని పిలుపుందా, ఎన్నో దినాల పరీక్ష. మరి దాని తర్వాతనే దేవుని సేవకు కూడా తీసుకునేటువంటి వారు. కాబట్టి ఈవెన్ ఈ పరిస్థితులు ఈ దినాల్లో మారిపోయినాయి. ఇప్పుడు దినాల్లో ఏంటంటే పర్వాలేదులే కాంప్రమైజ్లోకి వచ్చేసి. కాబట్టి మనం చూస్తున్నాం, మనం ఇతరులను పిలవలేని వారం ఉన్నాం. మన ఇంటి వాళ్ళనే మనం దేవుని ఇంటికి తీసుకురాలేము, ఇంకా బయట వాళ్ళని ఏం తీసుకొస్తాం? మన ఇంటి వాళ్ళనే మనం దేవుని ఇంటికి, మనమే దేవుని మందిరానికి రాము, ఇంకా మనం కొత్త వాళ్ళని ఏం తీసుకొస్తాం? ఒకవేళ దేవుని ఇంటికి వచ్చినా ఎవరితో మాట్లాడుకుంటున్నారు, ఎవరి వైపు చూస్తున్నారు, ఎవరెవరు గుంపులుగా ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఈ గమనిక ఎక్కువైపోయింది సంఘాలు. పెద్ద తలకిండిపోయిపోయింది సంఘాలు నేటి దినాలు. కాబట్టి పోయిన వారము కొన్ని 7 విషయాలు మనం చూసుకుంటూ వచ్చింటున్నాం. పోయిన వారం ఇప్పుడు యాకోబు బేతేలు అనుభవంలో దేవుడు యాకోబు చెప్పినాడు, నువ్వు మోసగాడివే, అయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు వాస్తవంగా అబద్ధంను ఆధారం చేసుకున్నావు, అయినప్పటికీ అయితే నేను నిన్ను సరి చేస్తాను, నిన్ను పరిశుద్ధపరుస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను,
నీకు స్వాస్థ్యం ఇస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నీ మూలంగా అనేకులు ఆశ్రయింపబడినట్లుగా నేను చేస్తాను. కారణం ఏంటి అంటే, ఇదిగో నేను చిన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, తల్లి గర్భంలో పుట్టకమునిపై నేను నిన్ను ఏర్పరచుకున్నాను. అయితే నువ్వు నా మాటను నమ్మలేదు, నువ్వు నా మాటను నమ్మకుండా అబద్ధాన్ని ఆధారం చేసుకున్నావు, మోసాన్ని ఆధారం చేసుకున్నావు. అయితే నేను ఏర్పరచుకున్నాను కనుక నేను నిన్ను చేయి విడిచిపెట్టాను. నేను నీ చేయి ఎట్లా విడిచిపెట్టాను? అయితే నిన్ను శుద్ధి చేసి, నీకు శ్వాసం ఇచ్చి, నిన్ను వ్యాపింపజేసి, నీ మూలంగా అనేకులు ఆశ్రయింపబడేటట్లుగా నేను నిన్ను చేస్తాను అని దేవుడు అన్నాడు యాకోబుతో బేతేలు అనుభవంలో మాట్లాడుతూ వచ్చుంటాడు. కాబట్టి ఎవరైనా సరే దేవుని మందిరానికి ఆహ్వానించండి. ఎవరైనా సరే, ఎటువారైనా సరే దేవుని మందిరానికి ఆహ్వానించండి. దేవుని మందిరానికి రండి అని చెప్పండి. మీ ఇంటి వాళ్ళని ఆహ్వానించండి, మీ ఇంటి వాళ్ళని కూడా నడిపించండి. మీకు తెలిసిన వారిని ఆహ్వానించండి. దేవుని ప్రేమను ఎరగనటువంటి వారిని దేవుని మందిరానికి ఆహ్వానించండి. దేవుని మందిరంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. ఒక మోసగాడితోటి, ఒక అబద్ధికుడితోనే దేవుడు మాట్లాడగలిగింది. ఎవరితో మాట్లాడ్డా? అన్నను మోసగించినవాడు, తండ్రిని మోసగించినవాడు, మరి అన్న వేషము ధరించినటువంటి వాడు, అన్న వేషం ధరించి ఏశావని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి వాడు, ఈ వ్యక్తితోనే దేవుడు మాట్లాడినాడు. కాబట్టి మనం చూస్తూ ఉంటున్నాం, దేవుడు అందరితో మాట్లాడ్డా? ఎటువంటి వ్యక్తితోనైనా మాట్లాడతాడు దేవుడు, ఎటువంటి వ్యక్తితోనైనా మాట్లాడతాడు. అందుకే కొరింథీ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవడైనంట దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు అంట ప్రవచించేటప్పుడు అంట మనుష్య హృదయాలు హృదయ రహస్యంలో ఏం చేయబడతాయంట? బయలుపరచబడతాయి. చూడండి, 1 కొరింథీ 14వ అధ్యాయం 23-24 వచనాలు. 1 కొరింథీ 14, 23, 24 వచనాలు. సంఘమంతయు ఏకంగా కూడి అందరు భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందినవాడైనను అవిశ్వాస అయినను లోపలికి వచ్చినట్లా మీరు వెరి మాట్లాడుచున్నారని అనుకుందరు కదా, అది అందరూ ప్రవచించుండగా అవిశ్వాస అయినను ఉపదేశం పొందినవాడైనను లోపలికి వచ్చినట్లా అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన ఏం చేయబడతాడంట? విమర్శించు. దేవుని మందిరంలోకి రావాల్సిన వారు ఎవరిని ఆహ్వానించాలి దేవుని మందిరంలోనికి? మరి మనం చూస్తున్నాం 24వ వచనంలో అని చూస్తే, మరి అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల. 23వ వచనంలో ఇంకో మాట రాయబడింది, సంఘమంతయు ఏకంగా కూడా అందరు భాషలో మాట్లాడుతున్నారు, ఉపదేశం పొందేవారైనను అవిశ్వాసైనను లోపలికి వచ్చిన ఎడల. కాబట్టి మనం చూస్తుంటున్నాం, అవిశ్వాసి ఉపదేశం పొందిన అవిశ్వాసులకే దేవుని మందిరం ఉంది. విశ్వాసులమైన మనం ఎవరిని ఆహ్వానించాలి? అవిశ్వాసులను ఆహ్వానించాలి. అవిశ్వాసులు దేవుని మందిరంలోనికి ఆహ్వానించబడాలి. ఎవరి ద్వారా? మన ద్వారా దేవుని మందిరంలోనికి అనేకులు ఆహ్వానించాలి. నువ్వు ఎంతమందిని ఆహ్వానిస్తున్నావు? ఎంతమందిని ఆహ్వానించినాం? ఎంతమంది మనల్ని చూసి అబ్బా వీరు వెళ్ళే చర్చికి నేను కూడా వెళ్తే ఎంత బాగుండు. మన పిల్లల్ని చూస్తారు, మా అబ్బాయి చదివే స్కూల్ అండి చాలా బాగా చెప్తారు, మా అమ్మాయి చదివే స్కూల్ చాలా బాగా చెప్తారు, మా అబ్బాయికి అయితే లెక్కల్లో 100కి 100 వచ్చినాయండి మన హాఫ్ ఇయర్లీలో. అవునా సరే ఆమె అనుకుంటుంది, వచ్చే సంవత్సరం నా కొడుకుని కూడా అక్కడ వేయాలా, నా కొడుకు కూడా లెక్కల్లో 100కి 100 రావాలా. మరి నీ పిల్లలు చదివే స్కూల్ గురించి నువ్వు అంత గొప్ప చెప్పుకుంటావు, నిన్ను గురించి కూడా నిన్ను చూసినటువంటి వారు ఏమనుకోవాలో? గొప్పగా అనుకోవాలి. వీళ్ళు వెళ్ళే చర్చ్ అండి, మరి ఆ సహోదరుడు, ఆ సహోదరి, ఆ బ్రదర్, ఆ సిస్టరు, ఆ వ్యక్తి మరి ఎంతో మారినాడు ఆ వ్యక్తి. కాబట్టి మరి వారు వెళ్తున్నారు గుడికండి, ఆ గుడిలో మరి ఏముందో కానీ మరి ఈ వ్యక్తి మారినాడండి, ఈ వ్యక్తిలో ఒక కార్యం జరిగింది, మంచి వ్యక్తిగా ఈ సహోదరిలో కార్యం జరిగింది అని చెప్పి అన్యుల్ని గురించి సాక్ష్యం చెప్పేటట్టుగా ఉండాలి. కార్యము కనబడటం లేదు చాలామంది జీవితంలో. కారణం ఏంటి అంటే మనం కూడా అబద్ధాన్ని, మోసాన్ని ఆధారం చేసుకుంటున్నాం, ఎక్కడో తప్పిపోతూ ఉన్నాం. కాబట్టి మనం చూస్తుంటున్నాం, యాకోబు జీవితంలో అబద్ధాన్ని, మోసాన్ని ఆధారం చేసుకున్నటువంటి యాకోబుని సరిచేయడానికి దేవుడు పూనుకున్నాడు.
అందుకే మొట్టమొదటిగా మందిర అనుభవం గుండా దేవుడు యాకోబుని తీసుకెళ్తా ఉన్నాడు. మందిరంలోనికి ఎవరిని ఆహ్వానించాలి? అవిశ్వాసుల్ని ఆహ్వానించాలి. విశ్వాసులమైన మనము రావాలి దేవుని మందిరం. సువార్తలు ఎంతమంది పాల్గొంటున్నారు? సువార్తలు లెక్క పెట్టవచ్చు, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అసలు మన సంఘాల్లో సువార్త కాదు, మనకే సువార్త అవసరం, సువార్త కుడికలు అవసరం. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఒక వారం అసలు సువార్త కుడికి పెట్టి ఒక వారం సువార్త పెడితే చాలా బాగుంటుంది. అసలు అది ఇంకా బాగుంటుంది, అసలు చాలా బాగుంటుంది. సువార్త మనకు అవసరం. కాబట్టి మనం చూస్తుంటున్నాం, మరి అది మనం చూస్తున్నాం. కాబట్టి మరి సువార్త దేవుని మందిరానికి ఆహ్వానించాలా, మనం రావాలా. సువార్త మనకు అవసరం. దేవుని శక్తిని ఎరగాల. సువార్త ద్వారా దేవుని శక్తిని ఎరగాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి 7 విషయాలను మనం చూస్తున్నాం కదా. చూడండి, దేవుని మందిర అనుభవము. యాకోబు జీవితంలో దేవుడు మందిర అనుభవాన్ని ద్వారా యాకోబుని సరిచేయాలనుకున్నాడు. కీర్తనలు 26:8, కీర్తనలు 26:8 ఒకటి, దాని తర్వాత కీర్తనలు 36:8 రెండవది, మూడోది ఏంటండి? పోయిన వారం చెప్పినాను కదా, 7 విషయాలు చెప్పినాను కదా. మూడోది ఏంటి? మూడో రెఫరెన్స్ ఏంటి? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. నాలుగోది ఏంటి? నిర్గమకాండము 40వ అధ్యాయము 33, 34 వచనాలు. ఐదోది ఏంటి? ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. ఆరోది ఏంటి? 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. ఏడోది ఏంటి? 1 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. దాని తర్వాత 1 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 15వ వచనం. సరే, మొత్తం చూద్దాం. చూడండి, యాకోబు జీవితంలో మందిర అనుభవాన్ని దేవుడు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? చూడండి, ఆది కీర్తనలు 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమయముల స్థలమును నేను ఏం చేస్తున్నాను? ప్రేమించినాను. దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు. యాకోబు జీవితంలో యాకోబుతో దేవుడు మాట్లాడతాడు, యాకోబు దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు. అందుకే కీర్తనకాడు అన్నాడు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఏం చేసినాడు? సంతోషించినాడా, ఏడ్చినాడా? కొంతమందికి దేవుని మందిరానికి రండి అని చెప్తే మొక్కలు నల్లగా అయిపోతాయి. కొంతమందికి దేవుని మందిరానికి రండి అని చెప్తే ఏమైపోతాయి? మొక్కలు నల్లగా అయిపోతాయి. ఎందుకో మరి అంత బాధ. దేవుని మందిరానికి రమ్మని చెప్పినప్పుడు, దేవుని మందిరానికి రమ్మని చెప్తే ఎందుకంత బాధ వేస్తుందో. కొంతమందికి మరి అన్నిటికి వెళ్తారు, ఫంక్షన్లకు వెళ్తారు, బర్త్డే పార్టీలకు వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, దాని తర్వాత నీళ్లు పోసుకుంటే పోతారు, అన్ని ఫంక్షన్లకు పోతారు, గుడికి మాత్రం రారు చాలామంది. వాటికంటే ఘనమైనటువంటిది దేవుని మందిరం. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. నెహెమ్యా గ్రంథంలో చెప్పబడింది, మేము మా దేవుని మందిరమును ఏం చేయము? విడిచి పెట్టము. మేము మా దేవుని. చూడండి, కీర్తనలు 120 యాత్రా కీర్తనలు కదా. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో చెప్పినప్పుడు 122 మొదటి వచనం చదండి. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతో అనినప్పుడు యెహోవా మందిరమునకు వెళుదుము. యెహోవా మందిరానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? ఇంకా మాట మనం చూస్తున్నాం ఈ నెహెమ్యా గ్రంథంలో. మరి మేము మా దేవుని మందిరమును ఏం చేయము? విడిచిపెట్టాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనం ఆఖరి మాట. మా దేవుని మందిరమును మేము దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకు దేవుని మందిరం అంటే అంత ప్రాముఖ్యమైంది? వై ద హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ సో ఇంపార్టెంట్. నీ పిల్లలు ఒకరోజు కాలేజీకి పోకపోతే, ఒకరోజు కూలికి పోకపోతే నీకు ఎంత బాధో. వీడి ఫీజులు లక్షలు కట్టాం నీకు ఫీజు, వేలు కట్టాం ఫీజు. ఒక్కరోజు ఒక్కరోజు బడికి పోకపోతే ఎంత భయమో. కాబట్టి మనం చూస్తుంటాం, భర్త 2 రోజులు లీవ్ పెట్టి 3 రోజులు లీవ్లు పెట్టి ఇంట్లో పడుకున్నాడు అనుకోండి, రెస్ట్ తీసుకున్నాడు 3 రోజులు కానీ 4 రోజులు కానీ. భార్య గుండె అప్పుడు దాకా లబ్డబ్ అని కొట్టుకునే గుండె 4 రోజులు లీవ్ పెట్టి భర్త ఇంట్లో పడుకున్నాడు అనుకోండి,
వెళ్ళకుండా. ఏమైనా తెలుసా, లబ్డబ్ 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 అని కొట్టుకుంటుంది, స్పీడ్గా కొట్టుకుంటుంది. ఎందుకు? అమ్మో ఇల్లు జరగదేమో. ఏంటి? ఇల్లు జరగదేమో. ఏమయ్యా పండుకుంటే జరుగుతాయా పనులు? పండుకుంటే పండుకుంటే కంచం మన దగ్గరికి వస్తుందా? అన్నం మన నోటి దగ్గరికి వస్తుందా? మనం కష్టపడాలి కదా, పిల్లలు ఉన్నారు కదా, నువ్వు ఇట్లా అయితే ఎట్లా, నీరసపడితే ఎట్లా అని చెప్పి భార్య 4 మాటలు అని మరీ పంపిస్తుంది, పనికి పంపిస్తుంది. అదేవిధంగా దేవుని మందిరానికి రాకపోతే మరి ఏ బాధ లేదు. కొంతమంది దేవుని మందిరానికి రాకపోతే ఏ బాధ కనబడదు కొంతమందిలో. దేవుని మందిరానికి రానే రారు. నువ్వు దేవుని మందిరానికి ఎవరి కోసం వస్తున్నావు? సేవకుడి కోసం వస్తున్నావా? సేవకురాల కోసం వస్తున్నావా? దేవుని మందిరాని కోసం ఎవరి కోసం వస్తున్నావు? దేవుని కోసం వస్తున్నావు. దేవుని కోసం వస్తున్నావు. దేవుడు నీకు లెక్క రాస్తున్నాడు దేవుని మందిరంలో. దేవుని మందిరానికి ఎందుకు రావాలి? నిర్గమాకాండము 25వ అధ్యాయం. ఎందుకు రావాలి దేవుని మందిరానికి? దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తిరుగులాడుచున్నటువంటి నీవు. నిర్గమాకాండము 25వ అధ్యాయం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ మందిరం నిర్మింపవలను. నేను నీ కనబర్చు విధముగా మందిరం యొక్క ఆవరణమును కాబట్టి మనం చూస్తున్నాం, నేను నీకు కనపరిచే విధంగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణమన్నిటి రూపమును ఏం చేయాలా? నిర్మించాలి. కాబట్టి మరి దేవుని ప్రియులు మందిరాన్ని నిర్మించాలి. నేను చూపించినటువంటి రూపంలో చొప్పున మందిరం రూపం అట్లా ఉండాలి. ఉపకరణాలు వాడబడే ఉపకరణాలు కూడా నేను చూపించిన రూపంలోనే ఉండాలి. ఇప్పుడు ఎందుకు దేవుని మందిరాన్ని ప్రేమించాలో మనం చూస్తాం. చూడండి 2వ మాట, నిర్గమాకాండం 25వ అధ్యాయము చూడండి 21-22 వచనాలు. నేను ఇచ్చిన శాసనములను ఆ మందసంలో ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకుని కర్ణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును నీకు తెలియా. కాబట్టి మనం చూస్తుంటున్నాం, దేవుడు దేవుని మందిరంలో మనల్ని కలుసుకుంటాడంట. ఏం చేస్తాడు? దేవుడు దేవుని మందిరంలో మనల్ని ఏం చేస్తాడు? కలుసుకుంటాడు. ఇట్స్ ఎ మీటింగ్ ప్లేస్. దేవుడు ఏర్పరచుకున్న దేవుడును, సర్వోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను ఏర్పరచుకుని దాన్ని ఎవరిని ముందుగా ఎరిగినో వారిని పిలిచెను, ఎవరిని ముందుగా పిలిచినో వారిని నిర్ణయించిన, ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పరిశుద్ధపరిచిన, ఎవరిని పరిశుద్ధపరిచిన వారిని ఏం చేసినాడు? మహిమపరిచాను. చదవండి రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం చూడండి. మరియు 30వ వచనం, మరి ఎవరిని ముందుగా నిర్ణయించను 29 నుంచి చదవండి, మధ్యలో నుంచి. వారు తన కుమారునితో స్వరూపం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించను? వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను? వారు నీతిమంతులుగా తీర్చను. ఎవరు నీతిమంతులుగా తీర్చను? కాబట్టి ముందుగా నిర్ణయించబడ్డాం, ఏర్పరచబడ్డాం ముందుగా. మరి మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, ముందుగా మరి ఏర్పరచబడి నిర్ణయించబడిన వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే పిలిచినాడు. ఎవరిని పిలిచిన వారు నీతిమంతులుగా తీర్చాడు. ఎవరు నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచాలి. దేవుని చేత నిర్ణయించబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఆయన శిలువ రక్తం చేత కడగబడి శుద్ధులుగా చేయబడి నీతిమంతులుగా తీర్చబడి మహిమలో పాలిభాగస్తులైనటువంటి వారు. అంత మాత్రమే కాదు, సర్వాధికారి సర్వోన్నతుడైనటువంటి దేవుడును ఆయన ఏర్పరచుకున్నటువంటి మనుషులు కలుసుకునేటువంటి స్థలము, సమయము దేవుని మందిరం. దేవుని మందిరానికి నువ్వు ఎందుకు ఎడముకుంటున్నావు? దేవుని మందిరానికి నువ్వెందుకు ఎడముకుంటున్నావు? దేవుని మందిరానికి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎవరి కోసం దేవుని మందిరానికి వస్తున్నావు?
ఎవరి కోసం వస్తున్నాం? కాబట్టి దేవుని మందిరం కోసము, దేవుని మందిరానికి దేవుని కోసం రావాలి, దేవుని కలుసుకోవడం కోసం రావాలి. కొంతమంది దేవుని కలుసుకోవడం కోసం రారు, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అయితే మందిరానికి వస్తారు. ఇంకో మరి దేవుడి కోసం వస్తున్నామన్న గ్రహింపే లేదు చాలామందికి. దేవుని మందిరంలో దేవుడి కోసం మేము మందిరానికి వస్తామన్న గ్రహింపు లేదు చాలామందికి. చాలా సంఘాల్లో చాలామందికి దేవుని పిల్లలమని చెప్పుకునేటువంటి చాలామంది. ఎందుకు వస్తున్నారు దేవుని మందిరంలో అంటే వాళ్ళని కలుసుకోవడానికి, వీళ్ళని కలుసుకోవడానికి వస్తున్నారు. అది కాదు. నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? దేవుడిని కలుసుకోవడానికి వస్తున్నావు. నీ కొడుకు రాత్రి ఇంటికి రాలేదనుకో, నీకు నిద్ర పడుతుందా? నీ బిడ్డ రాత్రి ఇంటికి రాలేదనుకో నీ బిడ్డ నీకు నిద్ర పడుతుందా? 8 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. నిద్రపోతావును, పోతే పోయిందిలే, వస్తుందిలే, ఎప్పుడుకో అప్పుడు ఎక్కడో ఉంటుందిలే అని అనుకుంటావా? నీ కొడుకు ఇంటికి రాలేదు, సరే వీళ్ళందరినీ కొడుకు కూతురుని వదిలిపెట్టు, పిల్లల్ని వదిలిపెట్టు. నీ భర్త ఇంటికి రాలేదు, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, పని మీద వెళ్తున్నా అని చెప్పిపోయినాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. నిద్ర పడుతుందా నీకు? వస్తాడులే ఎప్పటికప్పుడు, వస్తాడులే ఎప్పటికప్పుడు అని చెప్పి అనుకుంటావా? నిద్ర పడుతుందా నీకు? తినబుద్ధి అయిద్దా అన్నము? ఏమైందో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నేను ఎక్కడున్నాడు? నీ భార్య షాపింగ్కి పోయింది, ఆలస్యం అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఫోన్ మోగడంలే. తింటావా? వస్తుందిలే, ఆమె ఎప్పటికైనా వస్తుందిలే, అన్నం తినేసి పడుకుంటావు నువ్వు. కూడికెళ్ళకి ఎందుకు రావు దేవుని మందిరానికి? నీ దేవుడు అంటే నీకు లెక్కలేదు. నీకు జీవితంలో నీకు దేవుడు అంటే లెక్కలేదు. నీకు నీ జీవితంలో సంఘ ప్రార్థన అంటే లెక్కలే, బైబిల్ స్టడీ అంటే లెక్కలే, నీకు స్త్రీల కూడిక అంటే లెక్కలే, ఉపవాస ప్రార్థన అంటే లెక్కలే. ఆదివారం ఎందుకు వస్తున్నావంటే హాజరు వేసుకోవడానికి కోసం వస్తున్నావు. ఆదివారం పూట బళ్ళు ఒకటి ఉంది కదా, ఆదివారం పూట అందరు వస్తారు కదా, వారి కూడికెళ్ళకైతే అందరు రారు కదా. చాలా భయంకరమైనటువంటి విషయం. ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి? దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తున్నాం దేవుని మందిరానికి. ఎవరిని కలుసుకోవడానికి వస్తున్నాము దేవుని మందిరానికి? దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తున్నాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమయముల స్థలమును ఏం చేస్తున్నాను? నేను ప్రేమించున్నాను. దేవుని సన్నిధి ఉంది ఇక్కడ, దేవుని సన్నిధి ఉంది, దేవుని మహిమ ఉంది ఇక్కడ. దేవుడు ఇక్కడ నా పిల్లలు వస్తారని ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ నా పిల్లలు వస్తారని దేవుడు ఎదురు చూస్తాను. నువ్వేమో నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు. దేవుడేమో నా పిల్లలు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి రావాలంటే ఒకళ్ళు నీకు చెప్పాలా? ఎందుకు రాలేదని చెప్పి ఒకళ్ళు నిన్ను అడగాలా? నీకు తెలీదా దేవుని మందిరానికి ఎందుకు రావాలో? నీ పిల్లల్ని బడికి పంపించడం తెలుసు, నీ పిల్లల్ని కాలేజీకి పంపించడం తెలుసు, నీ భర్తని పనికి పంపించడం తెలుసు, కానీ నువ్వు ఎందుకు గుడికి రావాలో నీకు తెలీదు. గుడికి ఎందుకు రావాలా? దేవుని మందిరాన్ని ఎందుకు ప్రేమించాలంటే దేవుని మందిరంలో దేవుణ్ణి కలుసుకోవడానికి మనం వస్తున్నాం. దేవుణ్ణి మాత్రమే కలుసుకోవడానికి వస్తుంటున్నాం. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించినటువంటి వాడు, మనల్ని ఉద్ధరించినటువంటి వాడు, మన కోసం శాపంగా చేయబడినటువంటి వాడు, మన కోసం శాపగ్రాహిగా మారినటువంటి వాడు, మన కోసం పాపంగా చేయబడినటువంటి వాడు. నీ కోసము కల్వరిలో ఆయన రక్తం చిందించినాడు, దిగంబరిగా చేయబడ్డాడు. మరి కల్వరిలో ఆయన ఆయన బల్లంతో పొడవబడినాడు. అంత మాత్రమే కాదు, మరి సైనికులు ఆయన మీద ఉమ్మేస్తున్నారంట, బెత్తంలతో ముళ్ళ కిరీటం పెట్టి బెత్తంలతో కొట్టినారంట. ఎంతో భయంకరమైన శిక్షను మరి ఆయన అనుభవిస్తూ వచ్చింటున్నాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మందిరంను ప్రేమిస్తుంటున్నావా? కాబట్టి గొప్ప రక్షణను దేవుడు పొందిన మరి ఆ పాట ఉంది కదా, పొంది తినెంటో గొప్ప రక్షణను ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వమునిచ్చితివి, ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై, ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై,
ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా దున్నబడేను. కొరడా దెబ్బలచే నీ దేహమంతా చారలుగా దున్నబడేను. శరీరమంతా రక్తమయమాయే, శరీరమంతా రక్తమయమాయే, వరదాగాయములొందితివా, వరదాగాయములొందితివా. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై, స్వామి నా పాపముల కొరకై. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై, స్వామి నా పాపముల కొరకే. సహింపజాల నివేదన బహుగా, సహింపజాల నివేదన బహుగా, సహించితివి ప్రేమతోడా, సహించితివి ప్రేమతోడా. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. వందనమర్పింతు నీ పాదములకే, వందనమర్పింతు నీ పాదములకే. పొందుగా నీ వాడనైతి, పొందుగా నీ వాడనైతి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ఎంత అద్భుతమైన ప్రేమ! ఆ ప్రేమను బట్టే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. ఆ ప్రేమను బట్టివే నీకు సమాధానం దొరికింది. ఆ ప్రేమను బట్టి నీకు రక్షణ దొరికింది. నీ పాప జీవితం మార్చబడింది ఆ ప్రేమను బట్టి. అయితే ఇంత ప్రేమను అనుభవించి నువ్వు ఈరోజు నీకు నీ కుటుంబము, నీ ఇల్లు ఎక్కువైపోయింది. నీకు ఈరోజు నీ కుటుంబం ఎక్కువైపోయింది. నీకు ఈరోజు దేవుని కంటే నీకు పిల్లలు ఎక్కువైపోయినారు. నీకు ఈరోజు నీకు దేవుని కంటే నీ భార్య ఎక్కువైపోయింది. ఈరోజు నీకు దేవుని కంటే, దేవుని ఇల్లు కంటే నీ భర్త ఎక్కువైపోయినాడు. నీకు ఈరోజు యేసు ప్రభు వారు నీకంటే ఎక్కువగా పరలోకాన్ని ఎంచి ఉంటే పరలోకం వదిలిపెట్టేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు నీకంటే ఎక్కువగా తన సింహాసనాన్ని ఎంచి ఉంటే ఆయన సింహాసనం వదిలిపెట్టేవాడు కాదు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నీకంటే ఎక్కువగా తన యొక్క మహిమను ఎంచి ఉంటే ఆ మహిమను వదిలిపెట్టేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు నీకంటే ఎక్కువగా తన ఆరాధించబడుతున్నటువంటి ఆరాధనను ఎంచి ఉండుంటే దేవదూతల ద్వారా ఆయన ఈ లోకానికి నీ కొరకై పాపముగా శాపముగా చేయబట్టుకు ఈ లోకానికి వచ్చేటువంటి వాడు కాదు. ఎంత స్వార్థపరుడివి నువ్వు, ఎంత స్వార్థపరురాలివి నువ్వు, ఎంత అవివేకివి నువ్వు, ఎంత అజ్ఞానివి నువ్వు. ప్రభుని బాధ పెడతావా? దేవునింటికి రాకుండా ప్రభుని బాధ పెడతావా? ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడని తెలియదా నీకు? మర్చిపోయేవా? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని తెలియదా నీకు? మర్చిపోయేవా విషయాన్ని? దేవుడు నిన్ను లెక్క అడుగుతాడన్న విషయాన్ని మర్చిపోయేవా? జాగ్రత్త. నిన్ను అడిగేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు ఈ లోకంలో. దేవుడు ఉన్నాడు ఒక ఆయన. అన్నీ వెలుగులోనికి వస్తాయి. పోయిన వారం బలవర్తమానం విన్నావు కదా? అన్ని వెలుగులోకి వస్తాయి. అన్ని నీ హృదయ తలంపులు వస్తాయి, నీ నోటి మాటలు వస్తాయి, నీ క్రియలు వస్తాయి, నీ హృదయ ఆలోచనలు వస్తాయి. అన్నీ వస్తాయి తీర్పులోనికి, అన్నీ వస్తాయి తీర్పులోనికి. జాగ్రత్త. మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే
ఏది విత్తితే అదే కోస్తావు. నీ ఇంటిని ప్రేమించినంత మాత్రాన నువ్వు ఎక్కువగా దీవించబడతావు అనుకుంటున్నావా? దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మంలో యెహోవాకు ఏమైనాయంట? ప్రియములై ఉన్నవి. నీ ఇంటి కంటే, నీ ఇంటి గుమ్మం కంటే, నీ గుమ్మంలో ఆశీర్వాదం ప్రవేశించాలి అంటే నువ్వు దేవుని మందిరంలో ప్రవేశించాలి, నీ పాదములు దేవుని మందిరంలో ప్రవేశించాలి. అప్పుడే నీ ఇంట్లోనికి ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే రాదు నీ ఇంట్లోనికి ఆశీర్వాదం. దేవుని మందిరాన్ని ప్రేమించకుండా ఆశ్రయించబడడానికి దీవించబడతాను అనుకుంటున్నావేమో. దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించకుండా నువ్వు, నీ కుటుంబము, ఎవరు కూడా దీవించబడతారు. అది ఎవరైనా సరే దేవుని మందిరాన్ని ప్రేమించు. దావీదు నేర్చుకున్నాడు, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమయమున స్థలమును ఏం చేస్తున్నాను? నేను ప్రేమించు. చాలామంది ఈ దినాల్లో గుడికి రాని వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈ దినాల్లో దేనికి రాని వాళ్ళు ఉన్నారు? చాలామంది. ఒక ఉదాహరణ చూపిస్తాను చూడండి. లూకాసు వార్తలో ఒక ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణలో ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఉంది. అక్కడ ఒక స్త్రీ ఉంది. ఇక్కడ ఆ స్త్రీ మరి మనం చూస్తే ఆ స్త్రీని దేవుడు బాగు చేస్తూ వచ్చింటున్నాడు. మరి దేవుడు ఆ స్త్రీని బాగు చేస్తూ వచ్చింటున్నాడు. అయితే ఆ స్త్రీ బాగైంది. చూద్దాము. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మనము చదువుతాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 11వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, ఏంటంటండి 18 సంవత్సరాల నుంచి మొంగిపోయిన మనిషి వస్తుందంట గుడికి. నడుమొంగిపోయినటువంటి మనిషి ఎక్కడికి వస్తుంది? దేవుని మందిరానికి వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి? ఏ దినాన? విశ్రాంతి దినాన దేవుని మందిరాన్ని ఆనుకొని జీవిస్తుంది. ఆ దేవుని మందిరాన్ని ఆనుకొని జీవిస్తూ ఉంది. ఈ స్త్రీకి దేవుడు ఏం చేస్తున్నాడంటే వంగిపోయినటువంటి తన నడుములను దేవుడు ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. అందుకే ఆమె గురించి ఒక మాట చెప్పినాడు. ఏమని తెలుసా? అబ్రహాము కుమార్తె అంటే ఈమె. ఎవరంటే ఈమె? 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో. నీ కట్లు విడిపించబడతాయి దేవుని మందిరాన్ని ప్రేమిస్తే. ఏంటంట? దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఏం చేయబడతాయంట? మన కట్లు ఏమవుతాయి? విడిపించబడతాయి. మన బంధకాలు తెగిపోతాయి, మన కొరతలు తీర్చబడతాయి. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అందుకే యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఏం చేసినాడు? ఏడ్చినాడా దావీదు? అయ్యా నేను రాజుని, నన్ను రమ్మని ఎట్లా పిలుస్తున్నారు? నాకు చాలా పనులుంటాయి, మీరు వెళ్ళండిలే, నేను వస్తా, వీలైతే వస్తా, వీలు లేకపోతే రాలేను అని అన్నాడా? కీర్తనకాడు అక్కడ రాయబడింది అట్లా అనలేదు. ఏమనంట? యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఏం చేసినాను? సంతోషించినాను. అది కాబట్టి మనం చూస్తాం కొన్నిసార్లు మనం వచ్చేటోళ్ళని కూడా రానేం కొన్నిసార్లు. అట్లా కూడా ఉంటుంది కొన్నిసార్లు. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు బోరు గుడికి, వచ్చేటోళ్ళని కూడా నిరుత్సాహపరుస్తారు గుడికి పోకుండా. అట్లాంటి గుంపు కూడా ఉంటుంది సంఘాల్లో, అటువంటి గుంపు కూడా ఉంటుంది. కాబట్టి మెట్టుకు ఏదైనప్పటికీ దేవుని ఇంటిని ప్రేమించడం ద్వారా నీకెంతో మేలున్నది. అక్కడ దేవుడు నిన్ను కలుసుకుంటాడు. నిన్ను కలుసుకొని నీ కట్లు విప్పుతాడు, నీ బంధకాల్ని నుండి నిన్ను విడిపించేటువంటి వాడుకుంటున్నాడు. కాబట్టి దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే ఏంటంటే ఇంట్లో ఉండి చేయడం కాదు భక్తి. దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే దేవుని ఇంట్లో కనబడాలి. సినిమాల్ని ప్రేమించే వాళ్ళు ఎక్కడుంటారండి? సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కడుంటారు? సినిమా హాల్లో ఉంటారు. దేవుని మందిరం అంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఎక్కడుంటారు? దేవుని మందిరంలో ఉంటారు. చదవంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కడుంటారు? స్కూల్లో ప్రతిరోజు స్కూల్ మానేయకుండా వెళ్ళారు. మా నాన్నగారి వయసు, మా నాన్నగారి కాలంలో ఒక అబ్బాయి ఉండేవాడంట. వాడికి ఆయనకి బడి అంటే అపరిమితమైన ఇష్టం అంట. ఆదివారం కూడా గుడికి రెడీ అయ్యి బ్యాగ్ చేసుకొని గుడికి పోయి బడికి పోయి బడి తలుపుల దగ్గర కూర్చునేటోడంట.
ఒరే ఈరోజు ఆదివారం రా, బడి పంతులు రారా పోరా ఇంటికంటే కూడా పోయేటాడు కాదండి. మరి బడి అంటే ప్రేమ ఉన్నవాడు, చదువు అంటే ఇష్టం ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? ఒక్కరోజు ఆపినా ఆగడానికి ఇష్టపడు. కొంతమందికి బంధువులు అంటే మమకారం ఎక్కువ ఉంటుంది. బంధువులంటే మరి బంధువులు అంటే మేము సంఘాల్లో తిరుగుతుంటాం కదా, ప్రతి చిన్న ఫంక్షన్ కూడా వెళ్తారు. ప్రతి చిన్న ఫంక్షన్ కూడా ఏం చేస్తారు? వెళ్తారు. మరి మనం చూస్తాం ప్రతి చిన్న ఫంక్షన్ కూడా వెళ్తారు. చిన్న ఫంక్షన్ నేను బాపట్లలో సేవ చేస్తాడు, పేర్లు చెప్పనులేండి. ఒక అక్క ఉంది. ఆ అక్క ఆమెకి బంధువులు ఎక్కువ. మరి బంధువులు ఎక్కువ అంటే వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఎక్కువ కాబట్టి బంధువులు ఎక్కువ. కాబట్టి వాళ్ళ బంధువులందరింటికి వారికి ఎక్కువ మంది బంధువులు కాబట్టి ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడికి వెళ్తుంది. ఒక అక్కని నేను ఆ అక్కకి ఎప్పుడు చెప్పాను అన్న ఏమనంటే, బ్రదరు ఇట్లా బంధువుల దగ్గరికి వెళ్ళడం, ప్రతి ఫంక్షన్కి వెళ్ళడం కష్టం కదా, మరి ఆరోగ్యం పాడైద్ది కదమ్మా అని చెప్పాను. అట్లనే మరి బంధువులు అంటే ప్రేమ, ఎవరిని పోగొట్టుకోలేము. మరి దేవుని పోగొట్టుకుంటావా? మనం అడుగుతాం, ఏమక్క ఏం పెళ్ళిళ్ళు బర్త్డేలు ఏంది ఇది అని అంటే, ఏమన్నా బంధువుల్ని పోగొట్టుకోలేం కదా. సరే బంధువులు పోతారేమో, మళ్ళీ లెక్క చేయరేమో, మరి మళ్ళీ గౌరవించరేమో ఆ భయం ఉంది. మరి దేవుడు నిన్ను లెక్క చేయడం అనేటువంటి భయం నీకు లేదా? దేవుడు ఇల్లంటే నీకు ప్రేమ లేదా? దేవుడు కూడా నిన్ను గమనిస్తున్నాడనే సంగతి నీకు తెలీదా? దేవుడు నిన్ను గమనిస్తున్నాడనే సంగతి నీకు తెలీదా? కాబట్టి మనం చూస్తుంటున్నాను, దేవునింటిని ప్రేమించాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ఈమె 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిందంట. కానీ ఎక్కడికి వస్తూ ఉందండి? వంగిపోయిన నడుముతోటి దేవుని మందిరానికి వస్తూ ఉంది. 18 సంవత్సరాలు ఆ కష్టము, ఆ బాధ, ఆ వేదన, ఆ కీడు, ఆ దుఃఖము, ఆ బాధ అనుభవించింది. అయితే దేవుడు ఆమెను కనికరించినాడు. నీకెన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని మందిరానికి వచ్చి తీరాల్సిందే. నువ్వు ఎవరివైనా సరే. నేను ధైర్యంగా చెప్పగలను, నేను రక్షించబడిన దినం నుండి నేను సేవకు వచ్చేంతవరకు 8 సంవత్సరాలు ఒక్క కూడికకు కూడా నేను యాబ్సెంట్ కాలేదు. చదువుకునే రోజుల్లో ఒక్క కూడికకు కూడా నేను యాబ్సెంట్ కాలేదు. నేను ధైర్యంగా చెప్పగలను, ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. ఇది నీ సాక్ష్యం ఏంటి? రక్షించబడిన తర్వాత నేను విశ్వాసిగా 8 సంవత్సరాలు జీవించినాను. సేవకు రాకముందు ఒక్క కూడికకు కూడా నేను యాబ్సెంట్ అయింది లేదు. సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఆల్ నైట్ ప్రేయర్, యూత్ మీటింగ్, గాస్పుల్, సువార్త కూడిక, ఒక్కదానికి కూడా యాబ్సెంట్ అయింది. మరి నీ విషయం ఏంటి? ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? ధైర్యంగా చెప్పగలను. అంత మాత్రమే కాదు, నేను రక్షించబడిన రోజుల నుంచి విశ్వాసగా ఉన్న సమయాల్లో ఒక్క ఆదివారం కూడా నేను ఆరాధించలేదు అనడానికి లేదు. ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించినాను.